బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నుంచి రేపు గెలిస్తే ఒకవేళ బీఆర్ఎస్ లోకి రావడానికి ప్రాబబుల్స్ ఎవరో కొందరు ఉన్నారు అని ఒక బోగట్ట. వీళ్ళ కోసమే బెంగళూరులో ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు మొదలైనవి అనేది ఒక టాక్. ఒక వార్త కూడా డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతిలో పడింది. దానిలో ఏముంది టాక్ అంటే గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ కొంత అలర్ట్ అయినట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు 2 సార్లు కూడా 2 టర్మ్ 2014లో కానీ 2018లో కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏమైతుందంటే ఇచ్చినటువంటి సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ ఇచ్చినాయి, ఎక్కువ సర్వేలు, ఎక్కువ ఎగ్జిట్ పోల్స్, అలాగే కొన్ని బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చినాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సందర్భంలో కాకుండా హంగ్ కూడా ఇచ్చినాయి. ఒక రెండు కారణాలు. ఒకటి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ ఇచ్చినటువంటి కూడా 60+70 లోపే ఇస్తున్నారు. 80 ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు కాబట్టి అది బార్డర్ మెజారిటీ 70 బిలో అనేది అబ్సల్యూట్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 10 స్థానాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి అటు అది ఒక ప్రమాదం. రెండవది ఏంటంటే అదే జరిగితే 70 లోపు స్థానాలు వస్తే అదొక ప్రమాదం. రెండో అంశం ఏంటంటే హంగు. ఈ మూడో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది సీఎం ఆస్పిరెంట్స్ ఉండడం. అవును, వాళ్ళ వయసు రీత్యా ఇవన్నీ కూడా దగ్గర పడతాయి కదా. ఈసారి లాస్ట్ మళ్ళీ వస్తుందో రాదో గవర్నమెంట్, అంతేగా మళ్ళీ మాకు ఓడిస్తాడు ఆప్షన్, ఏదన్నా చేసైనా మేము ముఖ్యమంత్రి అయిపోతుంది అనుకునేటువంటి పద్ధతి కూడా ఉంది. అవును, కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కొంత జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తా ఉంది. అందుకే మాకు మేయర్కి వస్తే అందరినీ క్యాంపు నిర్వహించి వాళ్ళందరినీ సముదాయించి ఒక అభ్యర్థిని ఒక ఫార్ములా ఏర్పాటు చేసి, అంటే ఒక రాజీ ఫార్ములా, 2 ఏళ్ళు నువ్వు, 2 ఏళ్ళు ఒకరు, 2.5 ఇట్లా ఒక రాజీ ఫార్ములా చేసి, అంటే కర్ణాటకలో కూడా గతంలో ఇదే పరిస్థితి వచ్చింది కదా. అవును, క్యాంప్ పాలిటిక్స్ జరిగినాయి కూడా. అవును, గత 10 ఏళ్ళుగా చూస్తా ఉన్నా. అక్కడ యడ్యూరప్ప ఉన్నప్పుడు కానీ, తర్వాత కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం కానీ అన్ని క్యాంప్ రాజకీయాలు నడిచినాయి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్న చోట లేదా అక్కడ బీజేపీ ప్రత్యర్థిగా ఉంటే అది ప్రాంతీయ పార్టీ అనపర్లేదు, ఆ ప్రభుత్వాలు పడగొట్టాలని చూస్తుంది. విడగొట్టేయడం ద్వారా అక్కడ అధికారం దక్కించుకోవడం ఒకటైతే, రెండోది తద్వారా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలలో వీలైన ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉండాలి, లేదా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం అయినా ఉండాలి. మాకు అనుకూలం కాకపోయినా కాంగ్రెస్ కు అయితే దగ్గర కాకూడదు. అలాంటి ఈక్వేషన్స్ లో ఉంది కాబట్టి అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి కూడా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ను ఏర్పాటు చేశారు, ప్రకటించేసారు. వాళ్ళు అభ్యర్థితో పాటే ఉంటారు, అభ్యర్థికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపిస్తున్నారు. అంటే గెలిచినట్టు ధ్రువపత్రం తీసుకొని డైరెక్ట్ గా అక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళడమే. చాలా బాధాకరమైన విషయం. అనుమానితులు అంటే అనుమానితులు అంటే దాన్ని ఎవరు అనుమానితులు అని చెప్పడానికి వీల్లేదండి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ కే పోనక్కర్లేదు, బీజేపీ పార్టీయే లాక్కోవచ్చు తనలోకి. లాక్కొని బీజేపీ బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కదా. అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది కదా. కాంగ్రెస్ కోడి పిల్లల్ని గద్దల్లాగా తనుకోపోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అనేది ఉంటది కదా గెలిస్తే అని. లేదా హంగ్ వచ్చినప్పుడు సహజంగా ఉంటాయి కదా, అటు ఇటు కప్పగెత్తులు ఉంటాయి కదా, అటు జంతు జిల్లా నీళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే హంగ్ విషయానికి వచ్చినట్టయితే హంగ్ వస్తుందా రాదా అంటే దానికి అనేక కారణాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే హైదరాబాదు లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కాస్త తక్కువ ఉంది సిటీలో, రూరల్ లో ఎక్కువ ఉంది. ఈ హైదరాబాద్ సిటీలో మరి 30 సీట్లు పోతే మిగిలిన 80 సీట్లే కదా. మిగిలిన 80 సీట్లలో ఆ పార్టీ 60-70 స్థానాలు వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొడుతుందా? 70-80 స్థానాలు అక్కడ డౌట్ వస్తుంది. అక్కడ కొంచెం డౌట్ వచ్చి ఇది హంగ్ వస్తుందేమో అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. అవునులే, 23 మంది ఎవరో రెడీగా ఉన్నారు, రెడీ టు ఫ్లై. వాళ్ళంతా డమ్మీలు, వాళ్ళు 10 కోట్లు పెట్టి లక్ష చేయడం
10 కోట్లు ఖర్చు పెట్టి టికెట్ కొన్నోళ్ళు, వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏముంది, 100 కోట్లు ఇస్తానంటే ఎగిరిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఒక 23 మంది ఉన్నారు వాళ్ళు అనేది ఒక టాక్. అవన్నీ స్పెక్యులేషన్. అంటే అంత తొందరగా డెసిషన్ తీసుకోరు, ఎందుకంటే అప్పుడేదో 20 మంది ఉన్నారు కాబట్టి శాసనసభ పక్షము మెర్జ్ అయిపోయింది. కానీ 60 ఉన్నప్పుడు మరి 40 మందిని తీసుకుని చేస్తారా? శాసనసభ పక్షాన్ని మెర్జ్ చేస్తారా? ఏదో పెద్ద రాజకీయ సంక్షోభం అయిపోతుంది. కాదు కదా, సాధ్యం కాదు కదా. అప్పుడు ఆ వాళ్ళే మేమే చీఫ్ మినిస్టర్ చేయండి మాకు అని అడుగుతారు, సపోర్ట్ చేయండి అని అడుగుతారు బీఆర్ఎస్ పార్టీని. మంత్రి పదవులు మాకే, ఇది మాకే అని అంటారు. అంతా చాలా దారుణమైనటువంటి రాజకీయాలు నడిచే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోతే ఆ పార్టీకి మళ్ళీ ప్రజలు ఓటు వేయడం కూడా కష్టమవుతుంది. అంతేగా. ఇప్పుడు అదో పెద్ద టాస్క్. ఆల్రెడీ హనుమంతరావు చెప్పేశాడు ఈ మాట, కాంగ్రెస్ కోటేయడం అంటే బీఆర్ఎస్ కోటేయడము, ఆ ఎట్టా వీళ్ళు వెళ్ళిపోతారు కదా అని అనుకునే ప్రమాదం ఇప్పటికే ఉంది, పోయినసారి అదే నిరూపించారు మనోళ్ళు అని అనేసాడు ఎప్పుడు. దాని మీద అది అభిప్రాయం ఉంది. పార్టీ మారితే మరి కింది స్థాయిలో కూడా ఈసారి కొద్దిగా వ్యతిరేకత బాగానే రావచ్చు, లాగా ఉండకపోవచ్చు. కానీ ఇంకా ఏమైనా 5 ఏళ్ళు కదా ఎలక్షన్ అనుకుంటే వాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం చేసే పరిస్థితి లేదు. అంటే దీన్ని రాజకీయ పార్టీ గుర్తించాల్సింది ఏంటంటే ఆ ఎన్నికల ముందు వచ్చే వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఒక అది లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఎన్నికల ముందు రాగానే జంపు జిల్లాలకు పంపిస్తే అట్లే ఉంటది. స్థిరత్వం లేకుండా పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులకు ఇవ్వకూడదు. ఎన్ని సీట్లు బీఆర్ఎస్ కి వస్తే ఇలాంటి ఆకర్షణ పథకాలని ప్రవేశపెడతారని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కి అంటే 40+ వస్తే ఛాన్స్ ఉంటుంది. 40+ వస్తే కొంత ఛాన్స్, 50+ వస్తే గ్యారంటీగా ఉండదు. గ్యారంటీ ఓటు గ్యారంటీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. అంటే ప్రయత్నం చేస్తారు వాళ్ళు, సీరియస్ గా ప్రయత్నం చేస్తారు. ఓ పక్క 70 వస్తుందని చెప్పుకుంటున్నాడు కేటీఆర్ ఏమో. అది కేటీఆర్ వర్షన్, టీఆర్ఎస్ వర్షము, ఇది కాంగ్రెస్ వర్షను. హంగొస్తే లేపుకోపోతారని. అవునులేనా, ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నాల్లో గట్టి జాగ్రత్తల్లో ఉంటున్నారు. అవును. ఇది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అనే వ్యక్తికి కత్తిమీసామే. ఎందుకంటే ఎమ్మెల్యేని కాపాడుకోవడము, గ్రూపులను కాపాడుకోవడము, వీటన్నింటిని తట్టుకోవడం చాలా అది. అవును, కాంగ్రెస్ లో గవర్నమెంట్ నిలుపుకోవడమే కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అవును. మామూలుగా అయితే కాంగ్రెస్ డెడ్ ఈజీ అంటారు, యూజర్ ఫ్రెండ్లీ అంటారు. అలాంటిది ఇప్పుడు యూజర్ టైట్లీ అయిపోయింది అది.